దళిత క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అన్న రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి గౌరవ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి దళిత క్రైస్తవులు దళిత ముస్లింలు అందరి పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో కేంద్రం పక్షాన చొరవ తీసుకోవాలని ఆ ఆర్డర్ను ఉపసంహరించుకునే విధంగా చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆర్డర్ రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25కి వ్యతిరేకం. ఈ దేశ పౌరులు వాళ్ళకు ఇష్టమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అనే ఒక సంపూర్ణమైన హక్కు ఆర్టికల్ 25 ఇస్తే ఈ ఆర్డర్ ఆర్టికల్ 25కి వ్యతిరేకం. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 వాటికి కూడా ఈ ఆర్డర్ వ్యతిరేకం. 14, 15లో కులం, మతం, జాతి, లింగ భేద లేకుండా అందరినీ సమానంగా చూడాలని, ఏ పేరుతో కూడా వివక్షత ప్రదర్శించొద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 14, 15 స్పష్టం చేస్తున్నది. ఈ రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం. ఈ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రధాన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే పరిపాలిస్తున్నాం. కానీ 1950లో వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉన్నదో దళితులు క్రైస్తవులకు పోయినా ముస్లింలకు పోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పి ఏ ఆర్డర్ అయితే వచ్చిందో ఆ ఆర్డర్ ముమ్మాటికి ఆర్టికల్ 25కి ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొదటిది. అదే సమయంలో ఒకవేళ ఈ దేశాన్ని మనం హిందూ దేశంగానే చూడదలుచుకుంటే, ఈ దేశాన్ని సనాతన ధర్మానికి అనుగుణంగానే మనం పరిపాలించదలుచుకుంటే భారతదేశం హిందూ దేశంగానే ఉంటుందని చెప్పి, హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఇప్పటికే ఉన్న ఆర్టికల్ 25ని రద్దు చేసి భారత ప్రజలు హిందూ మత విశ్వాసాలకు లోబడి ఉండడం తప్ప మరో మతం ఎన్నుకునే స్వేచ్ఛ లేదని చెప్పి ఆర్టికల్ 14, 15 రద్దు చేసి మీరు నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు దేశ ప్రజలు మీరు అనుకున్న హిందూ విశ్వాసానికి అనుగుణంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అది న్యాయం అవుతే, అది ధర్మం అవుతే, రాజ్యాంగంలో ప్రస్తుతం పేర్కొన్న చట్టాలను ఉల్లంఘించడం కంటే ఆ రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు మీకు ఇబ్బందిగా ఉంటే
రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు ఇవి మత మార్పిడులకి కేంద్రంగా ఉన్నాయని మీరు భావించుకుంటే మీరు ఆ చట్టాలను తీసేయండి. అప్పుడు అందరు కలిసి ఏ విశ్వాసానికి అనుగుణంగా ఉండాలో ఉండడానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు రద్దన్న చేయండి, లేదా ఆర్టికల్ 25ని ఆర్టికల్ 14, 15ని రద్దన్న చేయండి, లేదా రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోవన్నా చేయండి. ఇది రెండింటికి వైరం ఉన్నది. ఆర్టికల్ 25 ఉండగా ఆర్టికల్ 14, 15 ఉండగా రాష్ట్రపతి ఆర్డరు రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. ఆర్డర్కు చట్టాలకు వైరుధ్యం వచ్చినప్పుడు మీరు ఆర్డర్ను కాపాడుకోదలుచుకుంటే చట్టాలను ఉపసరించుకోండి, చట్టాలను కాపాడదలుచుకుంటే ఆర్డర్ను ఉపసరించుకోండి. రెండు ఎలా ఉంటాయి? సేమ్ టైం మొన్న ఒక దళిత క్రైస్తవ పాస్టర్ నాకు పలానోళ్ళు వేధించిండ్రు, అవమానించిండ్రు కాబట్టి SC ST యాక్ట్ వర్తించుతుంది కాబట్టి అని చెప్పి ఒక కేసు పెడితే ఆ కేసు మీద వచ్చిన జడ్జిమెంటే ఇది SC ST యాక్ట్ దీనికి వర్తించదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఆర్డర్ ఉండడం వల్లనే ఇచ్చింది కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది 1950 ఆర్డర్ ఉండడం వల్ల ఇచ్చింది కదా. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ వివక్షత ఉన్నది మా పట్ల, దళితుల పట్ల వివక్షత ఉన్నది. ఆ వివక్షతే మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఆర్డరే వివక్షత, అది చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు. దళితులంటే చిన్న చూపు, లెక్కలేనితనం, వాళ్ళు ఉంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే వాళ్ళ హక్కులు వదులుకొని వెళ్ళాలని చెప్పి ఆదేశిస్తున్నది ఆర్డర్. మీరుంటే హిందువులో ఉండండి, లేదా ఇప్పుడు ఆ 1915 ఆర్డర్లో కొంత సవరించి బౌద్ధుల్లో సిక్కులకు ఇచ్చారు, మీరు సిక్కులో చేరితే చేరండి, లేదా మీరు బౌద్ధంలో చేరితే చేరండి. 90లో బౌద్ధం కూడా ఎస్సీలో గుర్తించారు. ముందు ఆర్డరు హిందువులకే వర్తించింది దళితుల్లో, తర్వాత అది సిక్కులకు వర్తించింది దళితుల్లో, ఆ తర్వాత బౌద్ధులకు వర్తించింది దళితుల్లో. ఇప్పుడు మీరు ఉంటే మీరు హిందువుల్లో ఉండండి, మారదలుచుకుంటే సిక్కుల్లో పోండి, లేకపోతే బౌద్ధంలో పోండి. కానీ మీరు క్రైస్తవులో పోతే ఎట్లా అనే పద్ధతిలో, మీరు ఇస్లాంలో పోతే ఎట్లా అనే పద్ధతిలో ఆర్డర్ దళితులకు మాత్రమే కండిషన్ పెడుతున్నది, దళితులకు మాత్రమే కండిషన్ పెడుతున్నది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నేను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా గుంటూరులో పెడుతున్నా. దళితులకేనా ఈ వివక్షత? ఎవరు మారినా మనకు మంచిదేనా? ఎవరు మారినా వాళ్ళ రైట్స్ ఉంటాయా? ఒక దళితులేనా మారద్దు? ఈ దేశంలో కులం వల్ల, కుల వివక్షత వల్ల అస్పృశ్యతగా మిగిలిపోయింది, అంటాన్ వాళ్ళుగా మిగిలిపోయింది దళితులే. ఈ కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులు దళితులే. కానీ ఆ దళితులు బాధితులు వాళ్ళు ఎటుపోవద్దు, పడితే పడి ఉండండి, కానీ మిగిలిన వాళ్ళు ఎటుపోయినా మీరు రైట్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళు ఎటుపోయినా రైట్స్ ఉంటాయి. నేను ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ఇది ఆర్డరు ఉపసంహరించుకోమని చెప్తున్నా, లేదా చట్టాలను తీసేయమని చెప్తున్నా. ఏదో తెలుసండి, ఎందుకు కేంద్రం తలుచుకుంటే చట్టాలను ఉపసంహరించుకోదా? రైతు చట్టాలు తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వమే, రైతు చట్టాలు ఉపసంహరించుకోలేదా? రద్దు చేయాలనుకున్నాం, ఆర్టికల్ 370 రద్దు చేయలేదా? మనం నిర్మించుకోదలుచుకున్నాం, రామ మందిరం మనం నిర్మించుకోలేదా? ప్రభుత్వం దలుచుకుంటే ఏదైనా చేయవచ్చు కదా, మెజార్టీ ఉన్నది కదా, సంపూర్ణ మెజార్టీ ఉన్నది కదా పార్లమెంట్లో, ఏదైనా చేయవచ్చు కదా. ఇక్కడ తెలుసు కదంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి మాట్లాడుతున్నా.
సోదరులారా, ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఎస్సీలకే కాదు కదా, ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ అమలు చేయవచ్చునా? బీసీ రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ అమలు చేయవచ్చునా? అరే, క్రైస్తవ్యంలో ఇస్లాంలో సమానత్వం ఉన్నది, కులాలు లేవని అంటుండ్రు కదా, మీరు చెప్తుండ్రు కదా. ఇస్లాంలో క్రైస్తవంలో ప్రపంచంలో ఎక్కడ కులాలు లేవు, కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ కులాలు వర్తిస్తాయి. కుల వ్యవస్థలో కులాలు వర్తించకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్ల పట్టిక, ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్ల పట్టిక. ఈ బీసీ రిజర్వేషన్లో 33 ఏ గ్రూపులో 33వ పేరు మెహతార్ ముస్లిం. బీసీ రైట్స్ ముస్లింలకు, ఇలా బీసీలందరూ హిందువులే అనుకుందాం, ఇలా బీసీలందరూ ఇక్కడ మెహతార్లు తప్ప, ఏ గ్రూప్లో మెహతార్లు తప్ప. మెహతార్లు అంటే 100% ప్రవక్త నమ్ముకున్న ముస్లింలే కదా. ఇక్కడ ముస్లింలు ఏ గ్రూపులో ఉండబడే అందరితో రిజర్వేషన్ పంచుకుంటున్నారు. ఓకే, బి గ్రూపులో 5వ క్రమ సంఖ్యలో దూదియక్లా, లద్దాఫ్, పింజరి, నూర్బాషా. దూదియక్లా, లద్దాఫ్, నూర్బాషా, పింజారి వీళ్ళు ముస్లింలే కదా. హిందువులు బీసీలు ఉన్న లిస్టులో బీసీ రిజర్వేషన్లకు వాళ్ళు అర్హులైనరు కదా. బీసీలో ఈ గ్రూప్ కూడా ఉన్నది కదా, ఈ గ్రూపులో 14 బీసీ వర్గాలను చేర్చి ఈ గ్రూపులో ఇచ్చారుగా. బీసీ రిజర్వేషన్లలోనే ఏ గ్రూపులో హిందూ ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముకున్న హిందువులు, అది మహమ్మద్ ప్రవక్త నమ్ముకున్న ముస్లింలు తీసుకున్నారు. బి గ్రూపులో హిందువులు ప్రవక్త నమ్ముకున్న ముస్లిం రిజర్వేషన్ పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ గ్రూపులో 14 ముస్లిం వర్గాలు పొందుతున్నారు. ముస్లింలకు సమానత్వం అనేది ప్రపంచంలో ఇక్కడ లేదు కాబట్టి బీసీ వర్గాల్లో ముస్లింలు కూడా చేర్చారు. ఇది అమలు జరగవచ్చునా? ఓకే, బీసీలో రాని ముస్లిం వర్గాలు ఓసీలో కూడా ఉంటారు. అంటే ముస్లింలందరినీ ఒకే వర్గంలో చేర్చలేదు కదా. వాళ్ళని ఏ గ్రూపులో చేర్చారు, బి గ్రూపులో చేర్చారు, ఈ గ్రూపులో చేర్చారు, బీసీలో. ఆయన ఇంకా డెవలప్ అయిన ముస్లింలు కూడా ఉన్నారు, ముస్లిం వర్గాలు ఉన్నాయని అంటుండ్రు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ఓసీ లిస్టు. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇందులో కమ్మ వాళ్ళు ఉంటారు, రెడ్డి ఉంటారు, వైశ్యులు ఉంటారు. కమ్మ వాళ్ళు ఉంటారు, రెడ్డిలు ఉంటారు, వైశ్యులు ఉంటారు, రాజులు ఉంటారు. ఇందులో ఈ లిస్టులో అగ్రకులాల హోదా పొందిన కులాల సంఖ్య 311. 311 కులాలు ఓసీ లిస్టులో ఉన్నాయి. ఈ ఓసీ లిస్టులో ఉన్న కులాల్లో ఆర్థికంగా పేదలుగా గుర్తించారు. ఇప్పుడు కమ్మ వాళ్ళంటే అందరికి ఇస్తలేరు కదా, రెడ్లంటే అందరికి ఇస్తలేరు కదా, వైశ్యులు బ్రాహ్మణులు అందరికి ఇస్తలేరు కదా. అందులో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు కదా. లిస్టు ఓసీలదే, కానీ ఆర్థికంగా పేదలైన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తుండ్రు. అక్కడ హిందూ కమ్మ వాళ్ళతోటి, హిందూ రెడ్లతోటి, హిందూ వైశ్యులతోటి, హిందూ రాజులతోటి, హిందూ కాపులతోటి రిజర్వేషన్లు పంచుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నారా లేదా?
ఈ ఓసీ లిస్టులో 163 క్రమ సంఖ్య మహమ్మద్. ఈ ఓసీ లిస్టులో 163 క్రమ సంఖ్య మహమ్మద్. మహమ్మదులు అంటే హిందువులా? మహమ్మదులు అంటే హిందువులా? మహమ్మదీలు అంటే ముస్లిమే కదా. అది ఓసీ లిస్టున్నారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకు వర్తిస్తున్నాయి కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకు వర్తిస్తున్నాయి కదా. బీసీ ఈ గ్రూప్లో చేరని వర్గాలన్నీ ఇంట్లో ఉంటాయి. 181 క్రమ సంఖ్యలో ఓసీలో ఏముంటుందంటే బీసీ యూ గ్రూప్లో రాని గ్రూపులన్నీ ముస్లిం గ్రూపులన్నీ, బీసీ యూ గ్రూప్లో రాని ముస్లిం గ్రూపులన్నీ ఈ ఓసీ లిస్టులో ఉంటాయని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిత్వం అని చెప్పి రాసిండ్రు అలా. ఇకపోతే 182ది ముస్లిం షేక్. ఓకే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్గీకరణ జరగలే. ఈడబ్ల్యూఎస్ పేరుతో అందరు తీసుకుంటుండ్రు. 183ది ముస్లిం సయ్యద్. 183ది ముస్లిం సయ్యద్. 208 క్రమ సంఖ్య ఫకీర్లు. అదే సమయంలో 219 క్రమ సంఖ్య పఠాన్లు. అదే సమయంలో 244 క్రమ సంఖ్య సాహేబులు. అదే సమయంలో 269 క్రమ సంఖ్య సున్నీ ముస్లింలు. 269వ క్రమ సంఖ్య సున్నీ ముస్లింలు. ఇప్పుడు వీళ్ళు ఎందులో ఉన్నారు? ఏ లిస్టులో ఉన్నారు? వీళ్ళందరూ ఏ లిస్టులో ఉన్నారు? అగ్రకులాల్లో పేదలను పడుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే అగ్రకులాలైన హిందువులు, అదే అగ్రకుల హోదాకు సంబంధించిన ముస్లింలు ఇక్కడ రిజర్వేషన్లు పంచుకుంటున్నారు కదా. నేను అంటున్నా, దళిత హిందువులు దళిత క్రైస్తవులు పంచుకోరా? అనుభవించొద్దా? దళిత హిందువులు దళిత క్రైస్తవులు ఒక దగ్గర నుండి అనుభవించొద్దా? వాళ్ళకు లేని వివక్షత వీళ్ళ మీద ఎందుకు వస్తుంది? తీసేయండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుంచి ముస్లిం గ్రూపులను చూద్దాం. బీసీ ఏ గ్రూప్ నుంచి, బీసీ బి గ్రూప్ నుంచి, బీసీ ఈ గ్రూప్ నుంచి తీసేయండి చూద్దాం. మీరు మాత్రం బీసీ ఏ గ్రూపులో, బి గ్రూపులో, ఈ గ్రూపులో బీసీలు, హిందూ బీసీలు ముస్లింలతో పంచుకుంటారు అందరం సమానమేనని. ఓసీలో ఉండబడే కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముస్లింలతో పంచుకుంటారు అందరూ సమానమేనని. ఇక్కడ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు మాత్రం దళిత హిందువులతో మాత్రం పంచుకోవద్దు. అంతేకాదు ఈ దేశంలో ఎస్టీ పార్లమెంటు ద్వారా రాష్ట్రపతి గుర్తించింది. ఆర్టికల్ 341 ప్రకారంగా ఎస్సీలను, 342 చట్టపరంగా ఎస్సీలను గుర్తించిండ్రు. అంటే రాజ్యాంగంలో చట్టాలు పక్కపక్కనే ఉన్న ఎస్సీ లాగానే. మనం ఎస్సీ యాక్ట్ అంటాం కదా, అట్లనే ఎస్సీ ఎస్టీలో ఎవరు అనే దానికి ఆర్టికల్ 341 ఎస్సీలను గుర్తించింది, 342 ఎస్సీలను గుర్తించింది. ఇంతే. ఓకే, 341 ఎస్సీలకు మాత్రం మీరు హిందువులు అవుతేనే రిజర్వేషన్లు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ అదే 342లో ఉన్న పక్కనే ఉన్న 342 పక్కనే ఉండబడే ఎస్సీలు, నువ్వు హిందువు అయినా, నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రైస్తవ అయినా నీకు రిజర్వేషన్లు ఉంటాయి. ఇదేంటి ఇక్కడ ఉన్నది కదా. నా ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు ఇక్కడ 6% ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 6% ఉన్నది. నేనంటున్నా 6% ఎస్టీ రిజర్వేషన్లో గిరిజనులో క్రైస్తవులు అసలే లేరంటమా? గిరిజనులో క్రైస్తవులు లేరంటమా? ఉన్నారు కదా. మరి వాళ్లకు క్రైస్తవులైనా వర్తిస్తున్నది కదా, ఓకే. ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో
లక్షద్వీప్ అనే చోట కొన్ని రాష్ట్రాల్లో 100% ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నది, ఆడ క్రైస్తవులే. మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ఈ చోట్ల 34, 80, 80, 80, 22% రిజర్వేషన్లు ఉన్నాయి. గుజరాత్లో ఎస్సీలకు 14% రిజర్వేషన్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 32% రిజర్వేషన్లు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 80% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు మెజార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులే, మెజార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులే. వాళ్ళ ఎస్టీ హోదా రద్దు కాలే, వాళ్ళకు 1950 ఆర్డర్ వర్తించదు. వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు కాలే, 1950 దానికి వాళ్ళకు వర్తించదు. ఎస్సీ ఎస్సీ పక్క పక్కనే ఉంటుంది. ఆర్టికల్ 341, 342 ఎస్సీ ఎస్సీ చట్టం కూడా అట్లనే అనిపిస్తుంది. కానీ ఎస్సీలకు మాత్రమే 341 వర్తించదు అన్నట్టుగా, హిందువులైతేనే వర్తిస్తుంది అన్నట్టుగా ఆర్డర్ రావడం, ఎస్సీలకు ఆర్డర్ రాకపోవడం. అంతేకాదు, నేను అంటున్నా ఈ రాష్ట్రంలో తెలుగు నేల మీద ఒక భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఒక పేద దళిత వర్గాలకు సంబంధించిన క్రైస్తవ పాస్టర్లు, ఒక పేద మాదిగా ఇతర దళిత వర్గాలకు సంబంధించిన క్రైస్తవ పాస్టర్లు వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం మేరకు ఆర్టికల్ 25 ఇచ్చిన హక్కు మేరకు, వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాల మేరకు వాళ్ళ సొంత గ్రామం నుంచి పక్క గ్రామానికో లేదా పక్క ఇంకొక చోటుకో వెళ్ళడం కోసం వాళ్ళకు 2 వీలర్స్ లేవు, వాళ్ళకు కార్లు లేవు, వాళ్ళకి ఏమి లేవు. కానీ ఒక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళేమో ఒక పాస్టర్ అవుతే అతను తమ విశ్వాసాల మేరకు చేతిలో బైబిల్ పట్టుకొని సైకిల్ మీద పోతుంటే మీరు అన్యమత ప్రచారం చేస్తుండని చెప్పి వాళ్ళని అడ్డుకొని బైబిల్ జించేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని అవమానించడం, తిప్పి పంపడం జరుగుతుంది. ఒక పేద దళిత క్రైస్తవులు వాళ్ళకు కార్లుంటే సైకిల్ మీద ఎందుకు పోతారు? వాళ్ళకు 2 వీలర్లు ఉంటే సైకిల్ మీద ఎందుకు పోతారు? మోటార్ సైకిల్ ఉంటే. ఒక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళను వేధిస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి దేశంలో ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది అగ్రకుల బ్రాహ్మణులు. ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది అగ్రకుల బ్రాహ్మణులు. వాళ్ళకు ఎలాంటి వివక్షత లేదు, వాళ్ళ హోదా గొప్పగానే ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు దృష్టిలో క్రైస్తవ మతస్థులు అందరూ సమానంగానే, మీరు హిందూ దేవాలయాలకు వీళ్ళు రానిత్తలేరు, మీరు మమ్మల్ని బజార్లో తిరగనిత్తలేరు, కాబట్టి ఇక్కడికి మీకు స్వేచ్ఛ ఉన్నది, మీరు వచ్చి మొక్కవచ్చు అని చెప్పి వాళ్ళకు బడులోనో చదువో ఏదో వైద్యమో తీసుకొచ్చి గుడి కట్టిస్తే ఆ గుడిలోకి వెళ్ళారు. తీసుకొచ్చింది బ్రాహ్మణులు, భక్తులైంది దళితులు. ఇవల్ల ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు ఈ తెలుగు గడ్డ మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుండి ఈ గడ్డ మీద పుట్టినోళ్ళే కోట్ల రూపాయల విలువ గల కార్లలో పోయి ప్రచారం చేస్తుంటారు. ఈ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేయడానికి విమానాల్లోకి వెళ్తారు. వాళ్ళే ప్రపంచ దేశాల్లో కూడా కనిపిస్తుంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బ్రాహ్మణ ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, కమ్మారెడ్డి కాపు బ్రాహ్మణ, కమ్మారెడ్డి కాపు ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు వాళ్ళు సైకిల్ మీద ఎప్పుడన్నా బొంగ చూసామా? వాళ్ళు సైకిల్ని పట్టుకొని ఊరు దాటి ఊరికి వెళ్తున్నట్టుగా ఎక్కడన్నా సైకిల్ తొక్కంగా చూసామా? సైకిల్ తొక్కే మాదిగా దళిత క్రైస్తవులు నోమా అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువ గల లగ్జరీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో, దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేసే బ్రాహ్మణ ఫాదర్లకు, కమ్మారెడ్డి కాపు పాస్టర్లకు, బిషప్లకు వాళ్ళకేం కాదు ఈ దేశంలో.
ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఇది ఎట్లా ధర్మం అవుతుంది? మీకు కార్లు ఉన్నాయి, మీకు విమానాలు పోతారు, మీకు ప్రత్యేక విమానాలు ఉన్నాయి. మీరొక్క దిక్కు ప్రార్థన పేరుతో కూటమి పెడితే రాష్ట్రం దేశం మొత్తం మీద లైవ్ల ద్వారా చూపించుకుంటాను. మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిల్ మీద పోతున్నారు. వీళ్ళు మీకు శత్రువులు అవుతాండ్రు. మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనవుతే విమానాల మీద పోయేటోళ్ళ గురించి ఆలోచించండి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. అంతేగాని దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే, ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దు అని చెప్తే ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలనుకున్న పిల్లి ఎదురు దొరుకుతుంది. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలన్నా కూడా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతుంది. అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వమని చెప్పి దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. నేను నా దళిత క్రైస్తవ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. దళితుల్లో నా మాల, మాదిగ, రెల్లి, ఇతర దళిత కులాలు ఉన్నాయి. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఆ విభేదాలను, ఆ భిన్న ఉండే అంశాలను మనం తగ్గించుకుందాం. ఖచ్చితంగా మనం దళిత హిందువుల అస్తిత్వాన్ని, దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని, హిందువులకు ఉండే స్వేచ్ఛను, దళిత క్రైస్తవులకు ఉండే స్వేచ్ఛను కాపాడుకునే దిశగా మనం ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గమైన చర్యల్ని తిప్పికొట్టే విషయంలో అందరం కలిసి అన్నదమ్ముల్లాగా మనం ముందుకు సాగుదాం. కొన్ని విషయాల్లో మనకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కొన్ని విషయాల్లో మన మధ్యలో చిన్న విషయాల మీద ఏదో అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు. అయినప్పటికీ ఇది టోటల్గా మన దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవ సమస్య. ఇది ఉమ్మడి సమస్య. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. ఆ విషయంలో ఒకరి మధ్యలో ఒకరికి ఉండబడే అపోహలను తగ్గించుకుందాం. భిన్నాభిప్రాయాలను కూడా తగ్గించుకుందాం. మనకు వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొనే కాడ, నివారించుకునే కాడ ఒకటవుదాం. ఆ విషయంలో నా దళిత సోదరులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో అక్కడక్కడ సోషల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర మీడియాలో మాలా మాదిగల మధ్యలో ఏదైనా చిన్న సమస్య ఉత్పన్నమవుతే దాన్ని పెద్దదిగా చేసే ప్రయత్నం ఎంఆర్పిఎస్ వైపు నుండి చేయొద్దని, మాలా వైపు నుండి కూడా చేయొద్దని, మన మధ్యలో చిన్న అభిప్రాయాలు, భేదాలు, ఆయా గ్రామాల్లో చిన్న సమస్యలు ఉన్నా కూడా అది సామరస్యంగా పరిష్కరించుకునే దిశగానే, అది అన్నదమ్ముల్లాగా పరిష్కరించుకునే దిశగానే మనం ముందుకు సాగుదాం. మన ఐక్యతను, మన అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఎవరైనా సరే సమయం పాటించాల్సిందిగా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో చిన్న చిన్న మాలా మాదిగల భిన్నాభిప్రాయాలని ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయకుండా, ఎక్కడ చిన్న సమస్య ఉత్పన్నమవుతే అక్కడనే మనం పరిష్కరించుకునే విధంగా, సహనంతో పరిష్కరించుకునే విధంగా, సోదరత్వంతో పరిష్కరించుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి, అది ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా మాల ఇతర దళిత సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వచ్చిన ప్రమాదాన్ని నివారించుకునే కానీ మనం ఉండాలి కానీ మన చిన్న చిన్న అంశాలను మళ్ళీ ఎక్స్పోజ్ బలంగా చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకునే దిశగానే మనం ఉండాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఈ దేశంలో ఈ దళిత క్రైస్తవులకు అనే పేరుతో రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర ముందు బ్రాహ్మణ వర్గమే చేసింది. ఎందుకంటే ఆ కుట్రను సరిదిద్దడం ఈనాటి బాధ్యత అని చెప్పి నేను రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారు గుర్తు చేస్తున్నా. బ్రాహ్మణ వర్గమే చేసింది అనడానికి సాక్ష్యం
ఆనాడు ఈ ఆర్డర్ ఇచ్చిన రాష్ట్రపతి బ్రాహ్మణుడు, ఆనాడు ఈ ఆర్డర్ ఇచ్చింది బ్రాహ్మణుడు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఆర్డర్ రావడానికి కోఆపరేట్ చేసింది ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ బ్రాహ్మణుడు. నెహ్రూ బ్రాహ్మణుడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, మాకు ఇక్కడ దేశ ప్రజలందరితో మాకు సమానమైన గౌరవం ఉన్నదని చెప్పి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో మాట్లాడిన దేశ క్రైస్తవుల ప్రతినిధిగా పాల్గొన్న హెచ్సి ముఖర్జీ బ్రాహ్మణుడు. ముఖర్జీ బ్రాహ్మణుడు. ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ ఉండవచ్చు, ఇంకా చాలామంది ఉండవచ్చు. ఆనాడు మాకు అవసరం లేదు, మాకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో ఇది అల్పసంఖ్య వర్గాలకు ఏం అవసరమని చెప్తున్న సభలో మాట్లాడిన క్రైస్తవుల తరఫున మాట్లాడిన నలుగురు కూడా అగ్రకులస్తులే. అందులో దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి కూడా ఈ హెచ్సి ముఖర్జీ చైర్మన్ బ్రాహ్మణుడే. అంటే ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా రాజ్యాంగ సభలో పాల్గొని మాకు రిజర్వేషన్లు అవసరం లేదన్న వాళ్ళు అగ్రకులస్తులే. అదే సమయంలో రాష్ట్రపతి ఆనాడు అగ్రకులస్తుడు బ్రాహ్మణే, అదే సమయంలో ఆనాడు ప్రధానమంత్రి బ్రాహ్మణే, మాకు అవసరం లేదన్న క్రైస్తవ ప్రతినిధి కూడా బ్రాహ్మణే. అంటే 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు. 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు. 100 ఏళ్ల తర్వాత క్రైస్తవ భక్తులుగా ఆయా గ్రామంలో సైకిళ్ళు పట్టుకొని మాత్రం మా వాళ్ళు తిరుగుతున్నారు. 100 ఏళ్ల తర్వాత మా వాళ్ళు క్రైస్తవ భక్తులుగా సైకిళ్ళు పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఈ పరిస్థితిలో మాకు ఆనాడైనా ఈనాడైనా క్రైస్తవ మత ప్రచారాన్ని గల్లీ గల్లీకి, ఢిల్లీకి, దేశానికి, ప్రపంచానికి తీసుకెళ్తున్నది ఇక్కడ అగ్రకులస్తులే. కానీ బలవుతున్నది మాత్రం దళిత వర్గాలు అయిపోయినరు. ఇక్కడ బీసీ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఎస్సీ క్రైస్తవులు ఉన్నారు తెలుగు నేల మీద ఈ దేశంలో, వాళ్ళకి ఆర్డర్ వర్తించట్లేదు. ఓసీ క్రైస్తవులు ఉన్నారు, ఓసీ చర్చీలు ఉంటాయి, ఓసీ చర్చీలు ఉంటాయి, కమ్మ చర్చీలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చీలు ఉన్నాయి, రెడ్డి చర్చీలు ఉన్నాయి, కాపు చర్చీలు ఉన్నాయి, బీసీలో అక్కడక్కడ బీసీ చర్చీలు ఉన్నాయి. వాళ్లకు వర్తించదు ఈ ఆర్డరు. అప్పుడు బ్రాహ్మణులు చేసిన కుట్ర ఇప్పటికి కూడా అదే మాకు శాపంగా ఇప్పటికీ దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చేసింది. ఇకపోతే మీ సోదరుడిగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఈ దేశ కుల వ్యవస్థ రద్దు కావాలా? ఈ దేశ కుల వ్యవస్థను రద్దు చేయండి. ఈ దేశ సంపదలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉన్నదని ఒక చట్టం తీసుకురండి. ఈ దేశ సంపదలో, ఈ దేశ వనరులో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉన్నదని చట్టం తీసుకురండి. ఎవరు ఏం అడగరు. మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ అడగము, మేము రాయితీలు కూడా అడగం. ఈ దేశ సంపదలో అందరికీ భాగస్వామ్యం ఉన్నది, దేశ వనరులో అందరికీ హక్కు ఉన్నది అని చెప్పి, ముఖ్యంగా పేదలందరికీ న్యాయం జరగడానికి తీసుకునే పథకాలని చెప్పి కుల వ్యవస్థను రద్దు చేయండి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. నేను ఈ మాట అంటే బ్రాహ్మణులందరిని అన్నట్టు కాదు. అందులో ఒక 10-20% ప్రజాస్వామిక దృక్పథం గల కుల వ్యవస్థ నిర్మూలన కావాలన్నా, అస్పృశ్యత పోవాలన్నా బ్రాహ్మణ పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు వేళ్ల మీద లెక్కబెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ బ్రాహ్మణ సమాజం ఈ దేశంలో కుల వ్యవస్థకు కారణం. ఈ దేశంలో కుల వ్యవస్థకు ప్రధాన కారణం. ఎందుకంటే నాకు తెలిసి ఈ కుల వ్యవస్థను ఈ దేశంలో రాముడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం.
కృష్ణుడు సృష్టించిండో అనుకునే వాళ్ళం, ఇంకెవరన్నా సృష్టించడం అనుకునే వాళ్ళం. బహుశా ఈ కుల వ్యవస్థకు రాముడో కృష్ణుడో కారణమని మేము అనుకోవట్లేదు. ఈ కుల వ్యవస్థకు, కుల అసమానతలకు, ఈ కుల వ్యవస్థకు, అస్పృశ్యతకు పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ముందు కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే కుల వ్యవస్థలో అగ్రగణ్య హోదా ఎవరు పెట్టుకున్నారు? ఈ దేశ కుల వ్యవస్థలో అగ్ర పీఠం ఎవరు పెట్టుకున్నారు? బ్రాహ్మణులే పెట్టుకున్నారు. ఇతరుల కంటే తక్కువ పెట్టుకున్నారా? ఈ కుల వ్యవస్థలో అగ్రహోదా వాళ్ళదే కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంకా పోతే పంచమ, ఇప్పుడు దళితులు అంటారని వాళ్ళు, అంతే కదా. అంటే అగ్రకుల హోదా ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళే పెట్టుకున్నారు. నాకు తెలిసి కుల వ్యవస్థ ఈ దేశంలో వేలునుకోవడానికి, కుల వ్యవస్థ ఈరోజు విజృంభించడానికి, ఈ దేశంలో అసమానతలు పెరగడానికి, భారతీయుల మధ్యలో అనైక్యత లేకుండా చేయడానికి కుల వ్యవస్థే కారణం. భారతీయుల మధ్యలో అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థే కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. దీనికి బ్రాహ్మణ వ్యవస్థే కారణం, బ్రాహ్మణులే కారణం. 10-20%కు నా మాట వర్తించదు. అందులో కుల నిర్మూలన జరగాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దీనికి అనుకూలమైన మెజారిటీ బ్రాహ్మణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. వాళ్ళు ఎప్పుడు బాధితులు గారు, అందరి దగ్గర వాళ్ళే ఉంటారు. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చిన రాజుల పరిపాలనలో కేంద్ర బిందుగా వాళ్ళ దగ్గర అధికారాలు చెలాయించింది బ్రాహ్మణులే. ఈ దేశానికి క్రైస్తవ మతం వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసింది బ్రాహ్మణులే. హిందూ రాజులు పరిపాలించిన దేశంలో ఆ రాజుల దగ్గర ఎక్కువ లబ్ధి పొందింది బ్రాహ్మణులే. కాబట్టిగానే చివరి నిమిషంలో కొంతమంది రాజులు ఆలోచించిండ్రు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. అందులో మొట్టమొదటి రాజు, కొల్హాపూర్ రాజు సాహు మహారాజు ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ వ్యవస్థలో మొత్తము అధికారులందరూ బ్రాహ్మణులు అయిపోయినరు, బ్రాహ్మణేతరులందరికీ ఒక హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దళితులకు ఇవ్వలే, ఒక్క బ్రాహ్మణేతరులందరికీ ఇచ్చాడు, బ్రాహ్మణులకు తప్ప. అంటే అర్థం ఏంటిది? బ్రాహ్మణేతరులందరికీ రిజర్వేషన్లు అంటే అర్థం ఏంటిది? అంటే బ్రాహ్మణులే మొత్తం వ్యవస్థలో ఎక్కువ పాతుకుపోయినరు, అధికారులందరూ వాళ్ళే ఉన్నారు, వ్యవస్థను వాళ్ళే నడుపుతుండ్రు, ఇందులో బ్రాహ్మణేతర వర్గాలు లేకుండా పోయినాయి. కాబట్టి వాళ్ళందరి కోసం రిజర్వేషన్లు అని చెప్పి మొట్టమొదటి రిజర్వేషన్ తీసుకొచ్చింది బ్రాహ్మణేతర వర్గాలకంటూ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. కాబట్టి సాహు మహారాజు కాలం నాటికి వ్యవస్థను శాసిస్తున్నది ఎవరు అంటే బ్రాహ్మణులే. అన్ని రంగాల్లో వ్యవస్థ నడుపుతున్నది బ్రాహ్మణులే. కాబట్టి బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మైసూరుకు సంబంధించిన రాజు ఒడయార్, కృష్ణరాజు ఒడయార్, ఆయన కూడా 1918లో బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చిన కాలంలో ఆ ఒడయార్ రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నది మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన బ్రాహ్మణుడు. రాజు దగ్గర దివాన్ ఎవరు? బ్రాహ్మణుడే. కానీ ఆ ఒడయార్ అనే మన రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వద్దు, బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి దివాన్ పదవికే బ్రాహ్మణుడు రాజీనామా చేశాడు. అంటే రిజర్వేషన్లు అంటే వీళ్ళకి ఎంత గిట్టదో, రిజర్వేషన్లు అంటే వాళ్ళకి ఎందుకు గిట్టదో సాక్ష్యం కనిపించింది. 1918లోనే
మైసూర్ రాజు దగ్గర దివాన్ మన ప్రకాశం జిల్లా వ్యక్తే. అక్కడికి పోయి రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నాడు. ఆ దివాన్గా పనిచేస్తున్న అతను బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. అంటే బ్రాహ్మణేతర వర్గాలకే మైసూర్ రాజు ఎందుకు ఇవ్వాలి, బ్రాహ్మణులకి ఇవ్వచ్చు కదా. అంటే వ్యవస్థ అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి, మిగతా వర్గాలు లేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. మూడోది బ్రిటిష్ ఇండియాలో మద్రాసు పరిపాలన. బ్రిటిష్ ఇండియాలో మద్రాసు పరిపాలనలో జస్టిస్ పార్టీ నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం ద్వారా బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా, స్వాతంత్రం కంటే ముందే 2 రాజ్యాల్లో ఒక ప్రభుత్వంలో రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? మద్రాస్ పాలనలో బ్రాహ్మణేతర వర్గాలంటే మన కమ్మ వాళ్ళు, మన రెడ్డి, మన వైశ్య, అదే సమయంలో మన కాపులు కూడా ఉన్నారు. ఆనాడు వచ్చిన రిజర్వేషన్ల ఫలాలే ఈనాడు కమ్మ, రెడ్డి, బ్రాహ్మణేతర వర్గాలు కొంత ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి దారితీసింది. వాళ్ళ పరిపాలనలో భాగస్వాములయ్యారు. మైసూర్ రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే వక్కలిగా కాళింగ లాంటి వాళ్ళు అక్కడ ఒక రాజ్యాన్ని పరిపాలించే కాడికి వాళ్ళు వచ్చేసారు. అదే సమయంలో బ్రాహ్మణేతర వర్గాలకు అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే మహారాష్ట్రలో మరాఠీలు, మరాఠవాడలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే. అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు. కుల వ్యవస్థ నిర్మూలనలో కలిసి వచ్చేటోళ్ళతో కలిసి పనిచేస్తాం. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా కుల వ్యవస్థను కాపాడాలని వ్యతిరేకిస్తాం. కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నానంటే, నిన్న ఒక మాట మాట్లాడారు. మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. అందుకు సాక్ష్యం ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన, ఒక ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం మళ్ళీ దయచేసి వినాలి, మీరు దయచేసి వినాలి. ఎవరు నమ్ముకున్న దేవుని మనం పూజిస్తాం, కానీ మనం నమ్ముకున్న దేవులను వాళ్ళు ఏమంటారు వినండి. అని చెప్పి బ్రాహ్మణులు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. ఇప్పుడు చెప్పండి, మనం పూజించే దేవుళ్ళను హిందువులుగా అన్ని వర్గాల వాళ్ళు పూజిస్తారు కదా శ్రీకృష్ణుడిని. కానీ మంత్రం ఆధీనంలో దేవుళ్ళుంటే మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట,
కానీ మంత్రమే బ్రాహ్మణులాధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు కడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళు దేవుళ్ళే, మనం అనుకునే దేవుళ్ళే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటారంట నీళ్లను. ఇక దళితులంటే వాళ్ళకి ఏం లెక్క, బీసీలంటే బ్రాహ్మణేతర వర్గాలంటే ఇంక వాళ్ళకి ఏం లెక్క చెప్పండి. ఇది సాక్ష్యం. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ రాముడి తప్పని మేము అనం, కానీ కొన్ని సందర్భంలో బ్రాహ్మణులే రాముడి ద్వారా శంభుకుని చంపించారు. ఆనాడు రాజధర్మం ప్రకారం గంట, ఆనాడు రాజధర్మం పరంగా ఎవరు చంపించారు? ఒక బ్రాహ్మణ వ్యక్తి కొడుకుకు పాము కుట్టి చనిపోతే రాజ్యం మీద ఉండబడే రాముడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడు పోయి, అయ్యా నీ దేశంలో, మన దేశంలో, మన రామరాజ్యంలో, మన అయోధ్య రాజ్యంలో ఏదో మహాపాపం జరుగుతుంది, మన ధర్మాన్ని ఎవరో ఉల్లంఘిస్తున్నారు, దానివల్ల నా కొడుకు పాము కుట్టి చనిపోయిండు, ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఎవరు ధర్మాన్ని ఉల్లంఘిస్తుండ్రో వాళ్ళని శిక్షించండి అని చెప్పి రాముడి దగ్గరికి వెళితే ఆ రాముడు శంభుకుని వధించిన చరిత్ర ఉన్నది. ఎవరు చెప్తే రాముడు సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. ఇది వాల్మీకి రామాయణంలో ఉంటుంది. శంభుకుని వధ చదువుతున్నా. రాముని పాలనలో రామరాజ్యంలో ఒక బ్రాహ్మణుడి కుమారుడు అకాల మరణం చెందుతాడు. తన బిడ్డ మరణానికి రాజ్యంలో జరుగుతున్న ఏదో అధర్మమే కారణమని ఆ బ్రాహ్మణుడు రామసభలో వాపోతాడు. అకాల మరణాలు సంభవించకూడదంటే ఎక్కడో ఒక చోట ధర్మ విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుందని నారదాముని రాముడికి వివరిస్తారు. శంభుకుని తపస్సు, ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రాముడు దేశవ్యాప్తంగా వెతుకుతుండగా దక్షిణ దిశలో ఒక సరస్సు దగ్గర ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేస్తూ కనిపిస్తాడు. రాముడు అతడిని సమీపించి, నువ్వు ఎవరు, ఎందుకు ఈ కఠిన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను శంభుకుణ్ణి, శూద్రుణ్ణి, స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో ఈ తపస్సు చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో వర్ణధర్మాల ప్రకారం శూద్రులు కఠినమైన తపస్సు చేయడం శాస్త్ర విరుద్ధం భావించబడేది. త్రేతాయుగం ధర్మ ప్రకారంగా శంభుకుడు చేస్తున్న ఈ అధర్మ తపస్సు వలనే బ్రాహ్మణ బాలుడు మరణించాడని భావించి రాముడు శంభుకుని తల తీసేస్తాడు, శంభుకుని చంపేస్తాడు. ఈ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? ఆ త్రేతాయుగంలో అట్లాంటి ధర్మాన్ని సృష్టించింది ఎవరు? బ్రాహ్మణులేగా. ఒక సామాన్య బ్రాహ్మణుడి బిడ్డకు, ఒక సామాన్య బ్రాహ్మణుడి కొడుకు పాము గుట్టి చచ్చిపోతే అది తపస్సు చేస్తున్న ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శూద్రుడు అనబడుతున్న ఒక శంభుకుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు జ్ఞానం అనుకుందాం. 1000 సంవత్సరాల క్రితమే జ్ఞానాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసిన శంభుకుడు చంపబడ్డాడు కదా. ఆ చంపడానికి కారకుడు ఎవరో చెప్పండి? బ్రాహ్మణులే కదా. ఆ నియమాలు చెప్పింది ఎవరు? ఆ నియమాలు రాసింది ఎవరు? బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణుల నియమాలు కదా రాజు అమలు చేయాల్సింది. రాముడు అమలు చేసిండు కదా. ఎవరు చంపించారు అంటే మీకు పోటీ రాకుండా జ్ఞానం మీ చేతిలో ఉండాలి, తపస్సు మీరే చేయాలి, మీరే రాజ్యాలను నడిపించాలి, ఏదైనా మీరే చేయాలి, ఇంకెవరు మేల్కోవద్దని చెప్పడం కోసమే కదా శంభుకుని చంపించింది ఆ రోజు. మీ పాపాలే కదా ఇది. రెండో విషయం, రామాయణంలో అది చూసాం కదా శంభుకుని వధ. మహాభారతంలో ఏం చూస్తున్నాం? మహాభారతంలో మనకు తెలుసు కదా ఏంటిది? విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు కదా. విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు. అడవిలో నేర్చుకుంటాడు కదా. ద్రోణాచార్యుడు అనే ఒక బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్తే, నువ్వు ఒక ఆదివాసి, ఒక గిరిజనుడివి, నీకు నేను నేర్పనంటే ఆయన లేకపోయినా ఆయన నేర్చుకుంటాడు కదా. ఆ విలువిద్యలో
అర్జునుడి కంటే మించిపోతాడని గమనించారు కదా. అర్జునుడి కంటే మించిపోతాడని గమనించిన తర్వాత అదే ద్రోణుడు పాండవులను నెంబడి పెట్టుకొని వచ్చి ఏకలవ్యుడి దగ్గరికి వస్తే ఏకలవ్యుడు గౌరవంతో ద్రోణాచార్యుడికి నమస్కారం పెడతాడు కదా. నువ్వు నమస్కారం పెడితే చాలదు, నువ్వు విలువిద్య ఎట్లా నేర్చుకున్నంటే నువ్వు లేకపోయినా నీ పేరుతో నేర్చుకున్నావు అని చెప్తాడు కదా. అయితే మరి గురువును నువ్వు గౌరవిస్తున్నావు కాబట్టి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడుగుతాడు కదా. గురుదక్షిణ ఇవ్వడానికి ఏకలవ్యుడు సిద్ధపడతాడు కదా. ఆ సిద్ధపడ్డ సమయంలో ఏకలవ్యుడు అనే నా గిరిజన ఆయన బొటన్ వేలు ఇస్తాడు కదా. ఆ బొటన్ వేలు ఇవ్వడం అంటే విలుదూసి కొట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు కదా. అంటే ఒక ఆదివాసీ గిరిజన ఒక ఏకలవ్యుడైన ఎరకల ఆ విలువిద్యకారునికి విలువిద్య దూరం చేసింది ఎవరు? ఎవరికి పోటేస్తారని చెప్పి దూరం చేసిండ్రు. ఎవరు దూరం చేసిండు? ద్రోణాచార్యుడు కదా. ద్రోణాచార్యుడు ఎవరు? బ్రాహ్మణుడే కదా. ఆ స్టోరీ ఎట్లున్నది? ఆ స్టోరీ ఎట్లున్నది మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. అటవిక రాజైన దయచేసి చిన్నండి బ్రదర్, లేట్ అయిన పర్లే, మీకు అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్లీజ్. ఏకలవ్య అటవిక రాజైన హిరణ్యధనుని కొడుకు ఏకలవ్యుడు. విలువిద్య పిపాసలో అతడు ఒక ద్రోణ దగ్గరికి వెళ్ళాడు, కానీ ద్రోణుడు తిరస్కరించాడు. ఏకలవ్యుడు ద్రోణుడి ప్రతిరూపం పెట్టుకొని విలువిద్య నేర్చుకుంటాడు. ఒకరోజు ఆ జాగిలాల మొఘలు సాధనలో ఉన్న ఏకలవ్యుని అటకం కలిగించాయి. అప్పుడు కొన్ని జాగిలాలు పాండవులతో ఎంబడిపోతున్న మొరుగుతే వాటిని బాణాలు ఇస్తుతాడు. అప్పుడు చూడండి, అందువల్ల ఏకలవ్యుడు తన కంటబడిన వేట కుక్క నుదుటి మీద 7 బాణాలతో ఏకకాలంలో నాటేశాడు. పెద్ద గాయం కాకుండా, ప్రాణహాని కాకుండా ఊరికే కుక్కను తరిమేసేలా నాటాయి అవి. చూడు ఎంత నేర్పరో. ఆ బాణాలకు భయపడిన కుక్క రాజకుమారుల చెంతకు వచ్చింది. అప్పుడు అక్కడుండబడే కౌరవ పాండవులందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు గురువును ఏకకాలంలో కలిసి, గురుదేవా, నన్ను మించే విలుకాడు లేకుండా చేస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు, కానీ ఏకలవ్యుడు నన్ను మించిపోతున్నాడు, అతడు మీ శిష్యుడేనని కూడా చెప్పాడు. ఆయన మనసులో మాట బయటపెట్టాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జునుడిని వెంట వేసుకొని ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి చూసి ఏకలవ్యుడు ఎంతగానో గౌరవించాడు. అనంతర సంభాషణలో ద్రోణుడు, నేను నీ గురువుని చెప్పుకోగానే సరిపోదు, తగిన గురుదక్షిణ ఇవ్వాలని అన్నాడు. ఏం అడిగినా ఇస్తానన్నాడు అతను. అప్పుడు నీ కుడిచేలు బొత్తన వేలు కోరాడు ద్రోణుడు. తక్షణమే కోసిచ్చాడు ఏకలవ్యుడు. అంతటితో అతడి పని అయిపోయింది, నశించిపోయింది విద్య. అప్పుడు అది గుర్తించిన అర్జునుడు గురుదేవుడికి వేణులా నమస్కారం పెడతాడు అతను. ఇది చూడండి, రాముడి కాలంలో శంభూకుని చంపినప్పుడు ఆ శంభూకుని చనిపోయిన తర్వాత దేవదేవతలట రాముడి మీద పూలు చల్లుతాయట. దేవదేవతలు చూడండి, చూడవు ఏమంటారు చూడండి. శంభూకుని వద్ద జరిగిన వెంటనే ఆకాశం నుంచి దేవతలు పుష్ప సృష్టి కురిపిస్తారు. అకాల మరణం చెందిన బ్రాహ్మణుడు తిరిగి బతుకుతాడు. అంటే మమ్మల్ని చంపితే దేవుళ్ళు పూలు చల్లుతారు, మమ్మల్ని చంపితే మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. ఇక్కడో మా విలువిద్యను దూరం చేస్తారు. రామాయణంలో శంభుకుని చంపించింది వీళ్ళే, మహాభారతంలో ఏకలవ్యుడి బొటన వేలును లాక్కున్నది వీళ్ళే. ఎక్కడ పోటీ లేకుండా చేశారు. ఇప్పుడుండబడ బ్రాహ్మణ సమాజానికి ఎవరు ఆదర్శమో చెప్పాలంటే మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులు. మీకు ఆదర్శం కావాల్సిన రామానుజాచార్యులు, ద్రోణాచార్యులు కాదు. మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులే కానీ ద్రోణాచార్యులు కాదు. రామానుజాచార్యులు బ్రాహ్మణుల దగ్గర ఏ విద్య ఉన్నదో, ఏ మంత్రాలు ఉన్నాయో, ఏ ఉపదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ సమాజానికి పంచాల్సిందే అని చెప్పి అందరికీ సమాజం పంచే కాడ ఎవరున్నారు? రామానుజాచార్యులు ఉన్నారు. ఆ రామానుజాచార్యుల గురించి గొప్పగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతాడు ఒక మాట, మన గౌరవ నరేంద్ర మోడీ గారు. సమాజంలో భేదాలు సృష్టించి మనుషులను వేరు చేసే ఏ మతాన్నైనా సాంప్రదాయాన్నైనా పరంపర అయినా సరే రామానుజులు వ్యతిరేకించేవారు. అటువంటి వ్యవస్థను ధ్వంసం చేయడానికి, మార్పు తేవడానికి తన శక్తిని మొత్తం దారపోశాడు. ఏ వ్యవస్థను? అసమానతలు సృష్టించే వ్యవస్థను ధ్వంసం చేయడానికి రామానుజాచార్యులు ముందుకొచ్చిండు అని చెప్పాడు. మనకు ఆదర్శం కావాల్సింది ఎవరు?
బ్రాహ్మణ సమాజానికి ఆదర్శం కావాల్సింది ఎవరు? ఈయన బ్రాహ్మణుడే. కానీ ఏళ్ళ మీద లెక్క పెట్టే బ్రాహ్మణ పెద్దలోమో సమాజాన్ని అసమానత లేని వ్యవస్థను కోరుకున్నారు. కానీ 80% బ్రాహ్మణులు మాత్రం ఈ వ్యవస్థ ఇలా ఉండాలి, అందరు మా కాళ్ళ కూడా ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, మేము ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ విషయంలో మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన దాంట్లో స్పష్టంగా ఉన్నది, హిందూ ధర్మంలో ఎవరైనా సమతా దిశలో గొప్ప కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించారంటే వారు సంత రామానుజాచార్యులే అని చెప్పేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయననే గుర్తు చేసిండు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనే గుర్తు చేశాడు. అంటే మా అంబేద్కర్ ఎవరిని గౌరవించిండు? సమతా సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. నరేంద్ర మోడీ గారు ఎవరు గౌరవించిండు? వివక్షత లేని సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. మేము ఎవరిని కోరుకుంటాం? రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, ద్రోణాచార్యులను వెంటబడతాం. రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, గౌరవిస్తాం. ద్రోణాచార్య వారసులను వెంటబడతాం. ఇందులో ఉపేక్షించే ప్రసక్తి ఎక్కడ ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో నేను కుల వ్యవస్థ రద్దు గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఈ దేశంలో కుల వ్యవస్థ రద్దు నేను ఒక్కరిని కోరట్లా. ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ దేశంలో వేల కులాల మధ్యలో సాంఘిక సమానత లేకుండా పోయింది. భారతీయులందరూ 140 కోట్ల పైగా దాటిపోయినరు. కానీ 140 కోట్ల మంది మేము భారతీయులం అనుకంటే మా కులం ఇదని చెప్పుకుంటారు. ఈ దేశంలో భారతీయుల కంటే మా కులం ఇదని చెప్పుకుంటాను. అందుకు మీకు సాక్ష్యం చెప్తున్నా. ఈ దేశంలో వేల కులాలు ఉన్నాయి. ఆ వేల కులాలు భారతీయులమనే స్పృహ కంటే మా కులం ఇదని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కుల వ్యవస్థ ఉండడం వల్ల అందరు కులాలు చెప్పుకున్నట్టుగా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. కుల వ్యవస్థ పోతే ఎవరు చెప్పుకోరు, నేను చెప్పుకోను. కుల వ్యవస్థ తీసేయాలంటున్నాం. ఎందుకు? కుల వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళలో అగ్రగణ్యులు బ్రాహ్మణులే. కుల వ్యవస్థ పోవాలనే వాళ్ళలో ముందు వరుసలు ఉండేటోళ్ళు దళితులే. ఎందుకంటే కుల వ్యవస్థలో అగ్రకుల హోదా పొందుతున్నది, గౌరవాన్ని పొందుతున్నది, అవకాశాలు పొందుతున్నది బ్రాహ్మణులు. ఈ కుల వ్యవస్థలో అత్యంత అవమానాలు పడ్డది, పశువుల కంటే హీనంగా చూడబడ్డది దళితులు. కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలం కావాలి, కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుకునే కాడ దళితులుగా మేము ముందు వరుసలు నిలబడతాం. మా అంబేద్కర్ కోరుకున్నది అదే, మేము కోరుకుంటున్నది అదే. మా అంబేద్కర్ మాటల్ని లెక్క చేయలేదు కాబట్టి ఆయన మతం మార్చుకోవాల్సి వచ్చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో చేరాల్సి వచ్చింది. ఒక స్టేట్మెంట్ వినిపిస్తా మా అంబేద్కర్ జీవిత చరిత్రలో. ఆ స్టేట్మెంట్ చదువుతాను చూడండి. హిందూ సమాజానికి నైతిక విలువలతో నిమిత్తం లేదు. ఈ మతానికి మనధర్మ సిద్ధాంతమే పునాది. మనధర్మ సిద్ధాంతం కులతత్వాన్ని, అనైక్యతను, వర్గ వైషమ్యాలను బాహటంగా పోషిస్తున్నది. హిందూ మతంలోని వర్ణ సిద్ధాంతాన్ని రూపుమాల్పితేనే దానికి భవిష్యత్తు ఉంటుంది. హిందూ సంస్కృతుల్ని, సత్యాన్ని వెంటనే గుర్తించి ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే నేను మతం మార్చుకునే నిర్ణయాన్ని ప్రకటించాను కదా, దాన్ని నేను ఉపసంహరించుకుంటా అని చెప్పేశాడు. ఇది ఎప్పుడో 1935లో. అంటే హిందూ మతాన్ని సంస్కరించండి, కుల నిర్మూలన చేయండి. కుల నిర్మూలన అంటే కుల వ్యవస్థ రద్దే కదా. కులాన్ని రద్దు చేయండి, నేను మతం మార్చుకునే ప్రకటన చేశాను, నేను పునరాలోచించుకుంటా అని చెప్పేశాడు ఇతను 35లో. పునరాలోచన లేదు, ఇంకా దాన్ని ఎక్కువ పట్టుకొని ఊగులాడారు కాబట్టిగానే ఆయన 1956లో బౌద్ధంలోకి పోయే ప్రయత్నం చేశాడు. 1956, 35 అంటే 21 సంవత్సరం తర్వాత ఆయన నిర్ణయాన్ని అమలు చేసేశాడు. ఇది అంబేద్కర్ కుల వ్యవస్థ రద్దు చేయాలని అన్నాడంటే దళితుడు బాధితుడు కాబట్టి అన్నాడు అనుకుందాం. మేము బాధితులం కాబట్టి కుల వ్యవస్థ రద్దు కావాలంటున్నాం. కానీ ఒక అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు, అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కులం గురించి ఏం మాట్లాడిందో వినండి. ఇది ఆర్ఎస్ఎస్
పాంచజన్యం. ఒక రకం చెప్పంటే ఆర్ఎస్ఎస్ మూల సూత్రాలకు రూపమే పాంచజన్యం. ఓకే, హిందువులకు అందరికీ భగవద్గీత ఉంటుంది, లేదా మతపరంగా క్రైస్తవులకు బైబిల్ ఉంటుంది, ప్రవక్త నమ్ముకున్న వాళ్ళకు ఖురాన్ ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ను నడుపుతున్న శక్తులకి, ఆర్ఎస్ఎస్ను ప్రేమించి అభిమానించే వాళ్ళకి ఇది ఒక మార్గనిర్దేశం చేసే వ్యవస్థ, ఇది పాంచజన్యం. ఇందులో ఏమన్నాడో చూడండి. ఈయన ఏమంటాడంటే, అందులో ఏమంటారంటే 20 అస్పృశ్యత ఒక శాపం. అస్పృశ్యత ఒక శాపం. అస్పృశ్యత ఎక్కడి నుండి వచ్చింది? కులం నుండి వచ్చింది. కులం ఎవరు తీసుకొచ్చిండ్రు? బ్రాహ్మణులే తీసుకొచ్చేశారు. అంటే ఈ శాపానికి ఈ పాపానికి కారకులు ఎవరు? ఈ శాపానికి ఈ పాపానికి కారకులు ఎవరు? కులవస్థను తీసుకొచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళే బ్రాహ్మణులని నేను అంటున్నా. అందుకు చదువుతాయినండి. అస్పృశ్యత మన ధర్మంలో ఒక భాగమని, దానిని అతిక్రమించడమే ఒక తప్పని సర్వసామాన్య ప్రజానీకంలో ఉండే నమ్మకమే ఈ అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం. అంటే అస్పృశ్యత పాటించడమే ధర్మమాట. అట్లా నమ్మడము ఇది జరుగుతున్నది, అది తప్పు అని చెప్తున్నారు అని చెప్పి లాస్ట్కి ఏమంటాడు? అస్పృశ్యత వల్ల పీడిస్తున్న ఈ కలంకాన్ని రూపుమాపేందుకు శాయశక్తిలో మనం శ్రమించాలి అని చెప్తాడు. ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోవద్దని చెప్తాడు. కలంకం ఉండిపోయిందని చెప్తాడు. కలంకం ఉండిపోవాలని చెప్పిండా? అదే సమయంలో మీ అన్నగా 3వ సంఘ సంచాలకులు మీరు చూడండి, సామాజిక సమరస సాధన. నేను అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత గ్రంథంలో 3వ వ్యక్తి బాబాసాహెబ్ దేవరస్. ఈయన గొప్పగా ఏం మాట్లాడతాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ విషయంలో తప్పంతా విదేశీయులదని చెప్పి మనం మన బాధ్యత నుండి తప్పించుకోలేము. ఈ విషయంలో తప్పంతా చెప్తాడు చూడండి. మన పతనానికి క్రైస్తవులను ముస్లింలో నిందించి మన బాధ్యత లేదని తప్పుకోలేము. మన తప్పిదాల నుంచి కూడా ఒకసారి పునరాలోచన చేయాలి అని స్పష్టంగా చెప్పేవారు. సామాజిక అసమానతలు మన పతనానికి ప్రధాన కారణమని మనం అంగీకరించాల్సి ఉంది. ఎవరన్న మాట ఇది? అంబేద్కర్ అంటే బాధితుడు. మరి గౌరవ్ దేవరాస్ గారు ఎవరు? బ్రాహ్మణ్. బాధితుడు కుల నిర్మూలన కావాలన్నాడు. బాధితులం కనుక మరి కుల వ్యవస్థ సృష్టికర్తలు అనబడుతున్న బ్రాహ్మణ్ నుంచి ఎదిగిన మేధావులు ఏమన్నారు? సామాజిక అసమానతలు మన పతనానికే కారణమని చెప్పి అంగీకరించాల్సి ఉంది. వర్ణ భేదములు, కుల భేదములు, అస్పృశ్యత మన సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. ఇవి నిర్మూలించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు పంచజన్యం. అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కోరుకున్న దాంట్లో ఎవరెవరు ఈ నిర్మూల కావాలని కోరుకున్నారు చూడండి, పెట్టినోళ్ళు కాకుండా. అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం మతపరమైన ఇట్టి వికృత భావం. ఏ భావం? మతపరమైన. ఏ మతం ఇంక వాళ్ళే చెప్పాలి. మతపరమైన ఈ వికృత భావం ఉన్నందునే అనేక శతాబ్దాలుగా ఎందరో మతాచార్యులు, సంఘ సంస్కర్తలు నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ వినాశనకరమైన ఈ దురాచారం నేటికి కూడా ప్రజల మనసును పట్టుకొని పీడిస్తున్నది. వినాశనకరమైన ఈ దురాచారం అని అన్నాడు, పట్టుకొని పీడిస్తుంది అన్నాడు. గురునానక్, రామానుజాచార్యులు, బసవేశ్వరుడు, శంకరదేవుడు, స్వామి దయానందులు, నారాయణ గురు, గాంధీజీ, వీర సావర్కర్ మొదలైన వారెందరో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలంకాన్ని మాపేందుకు శాయశక్తిలో శ్రమించారు. కానీ ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోయింది అని అన్నారు. ఉండిపోయిందని తొలగించుకోవాలనా వద్దా? ఉండిపోయిందని తొలగించుకోవాలనా వద్దా? తొలగించుకోవాలి కదా. తొలగించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేశ కుల వ్యవస్థకు కారకులు ఎవరు? బ్రాహ్మణ సమాజమే. బ్రాహ్మణ సమాజంలో కొంతమంది పెద్దలు కూడా ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ అసమానతలను చెప్పేశారు. మిగిలిన బ్రాహ్మణ సమాజం ఏం చేయాలా? ఈ కుల వ్యవస్థ రద్దు కోసం ముందుకు రావాలి.
ఈ కులవత రద్దు కోసం ముందుకు రావాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, రాష్ట్రపతి కూడా ఆలోచించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఆర్డర్ను రద్దు చేసుకోమని ఎందుకన్నా నేను ఎందుకన్నానంటే, ఆనాడు ఈ ఆర్డర్ను తీసుకొచ్చింది రాష్ట్రపతి బ్రాహ్మణుడు, ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నెహ్రూ బ్రాహ్మణుడు, ఆనాడు దేశ క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొన్న ముఖర్జీ బ్రాహ్మణుడు. కాబట్టి ఎవరికి లేని వివక్ష మా మీదకి వచ్చేసింది. ఈనాడు రాష్ట్రపతి గిరిజనురాలు కదా, ఆదివాసి బిడ్డ కదా, ఆదివాసి బిడ్డ ఒడిశా నుండి వచ్చింది కదా, ఒడిశాలో గిరిజనులు హిందువులుగా ఉన్నారు, క్రైస్తవులుగా ఉన్నారు కదా, ఒడిశాలో గిరిజనులు ఆదివాసులు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ రిజర్వేషన్లు ఇక్కడ ముస్లింలకు అమలు జరుగుతున్నాయి కదా, ఓబీసీలకు ఇక్కడ క్రైస్తవులైన కూడా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి కదా, ఓబీసీలకు హిందువులైన అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీ ప్రధానమంత్రి ఉండగా ఓబీసీ రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేస్తూ ఇక్కడ క్రైస్తవులకు అమలు చేస్తూ ఒక దళితులకు మాత్రమే అమలు జరగద్దని చెప్పి ఏదైతే ఆర్డర్ ఉన్నదో ఆర్డర్ను సరిచేయడం బాధ్యత కదా. ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తున్నా నేను, జ్ఞానం ఎవరి సొత్తు కాదు, జ్ఞానం ఎవరి సొత్తు కాదు, జ్ఞానం అందరి సొత్తు. అవకాశం ఉంటే జ్ఞానం అందరికీ వస్తుంది. అందుకు సాక్ష్యం ఒక చెప్తున్నా నేను. మనందరూ తెలుసు శంకరాచార్యులు, మనందరికీ తెలుసు శంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు ఒకరోజు గంగానదిలో స్నానం చేసి రోడ్డు మీద వస్తుంటే కులహీనులు అనే చండాలుడు ఒకరు ఎదురవుతారు, 4 కుక్కలు పట్టుకొని. కులహీనులు అనే చండాలు ఎదురవుతారు. ఎదురైనప్పుడు ఆదిశంకరుడు అనబడుతున్న బ్రాహ్మణుడు చండాల్ని పట్టుకొని ఏమంటాడు, నువ్వు దారికి ఎదురుకొచ్చావు, నువ్వు పక్కకు తొలుగు అంటాడు. దాన్ని అర్థమైంది, దళితులు అనే చండాలు రోడ్డు మీద నడిచే స్వేచ్ఛ లేదనే కదా, ఇక గుళ్ళకు వచ్చే స్వేచ్ఛ ఎక్కడిచ్చే వీళ్ళు. అప్పుడు మా చండాలుడు ఒక ప్రశ్నిస్తాడు, ఎవరిని? శంకర్నే ప్రశ్నిస్తాడు. సంఘటన వారణాసిలోని గంగానది నుండి తిరిగి వస్తుండగా శంకరుడు 4 కుక్కలతో నడుస్తున్న ఒక చండాలను కలిశాడు. అభ్యర్థన సాంప్రదాయ ఆచార పవిత్రను పాటిస్తూ శంకరుడు చండాలతో నువ్వు తొలగిపో అంటాడు. ఎదురుగొస్తున్నాడు కదా, నువ్వు తొలగిపో అంటాడు. అప్పుడు చండాలుడు ఆదిశంకరుని ఏమంటాడో చూడండి. గంభీరమైన ప్రశ్న. చండాలుడు ఏమంటాడంటే ఇలా అడిగాడు శంకరుణ్ణి, నీవు శరీరం కదలాన్ని కోరుకుంటున్నావా లేక నా ఆత్మ కదలాన్ని కోరుకుంటున్నావా అన్నాడు. నువ్వు నా శరీరం కదలాన్ని కోరుకుంటున్నావా నా ఆత్మ కదలాన్ని కోరుకుంటున్నావా ఒక ప్రశ్న వేశాడు. రెండోది, నువ్వు గంగా నదిలోంచి వస్తున్నావు కదా, ఆ గంగా నది జలాల్లో సూర్య ప్రతిబింబానికి చండాలుడి కుటీరం పక్కన ఉండబడే మా కుటీరం పక్కన ఉండే ప్రవహించే నీటిలోని సూర్య ప్రతిబింబానికి ఏమైనా తేడా ఉన్నదా అని అడిగాడు. అంటే గంగా నదిలో సూర్యబింబం ఉంటుంది, మా ఇంటి పక్క కూడా నీటిలో సూర్యబింబం ఉంటుంది, ఏమైనా తేడా గమనించావా అని అంటాడు. అంటే అప్పుడు జ్ఞానోదయం ఎవరికైంది? ఆదిశంకరుడికి అయింది. ఆదిశంకరుడిగా ఏం చేస్తాడు? చండాలుడి కాళ్ళ మీద పడతాడు. ఎవరి మీద పడతాడు? తన అజ్ఞానాన్ని తొలగించడంలో సహాయపడిన గురువుగా చండాలను గుర్తించి శంకరుడు అతని ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. జ్ఞానం ఎవరి సొత్తు కాదని చండాలుడు నిరూపించాడు. ఈనాటి తరంలో జ్ఞానం ఎవడి సొత్తు కాదని మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించాడు. జ్ఞానం ఎవడి సొత్తు కాదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించాడు. ఇవాళ కొన్ని వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైన వర్గాల నుంచే విద్యను అపోసవన పట్టుకొని దాన్ని అందిపుచ్చుకొని ప్రపంచంలో అగ్రగణ్యుడైన మేధావిగా ఎదిగి ఇవాళ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిందంటే జ్ఞానం ఎవరి సొత్తు కాదని, అవకాశం వస్తే అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి మాకున్నదని చెప్పి మా అంబేద్కర్ నిరూపించాడు. ఆదిశంకరుడికి పాఠం నేర్పింది దళితులే, భారత రాజ్యాంగాన్ని రాసింది దళితుడే. జ్ఞానం మీ సొత్తేం కాదు, జ్ఞానం మా సొత్తు.
జ్ఞానం మీ సొత్తేం కాదు, జ్ఞానం మా సొత్తు. ఈ విషయంలో మీ అన్నగా చెప్తున్నా, కుల వ్యవస్థ రద్దు చేయకపోతే ప్రమాదం దేశానికి. బ్రాహ్మణులకు వస్తుందా రాదా పక్కకు పెట్టండి, దేశానికి ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఒకనాడు మన మౌర్యుల కాలంలో, ఒకనాడు అశోకుడి కాలంలో అఖండ భారత్లో జీవించిన వాళ్ళం మనం. ఎక్కడ జీవించిన వాళ్ళం? అఖండ భారత్లో జీవించిన వాళ్ళం. మీ సోదరుడిగా ఇది అఖండ భారత్ మ్యాప్, ఇది అఖండ భారత్ మ్యాప్ విషయం. ఓకే, ఆ తర్వాత అఖండ భారత్ పోయింది, బ్రిటిష్ ఇండియా దాకా వచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియా కూడా పోయింది, ఉన్న ఇండియా ఇప్పుడు మిగిలింది. అఖండ భారత్కు ఉన్నప్పుడు మన భారత వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడి ఇండియా మ్యాప్ వైశాల్యం ఎంత? అఖండ భారత్లో ఉన్నప్పుడు మన భారత రాజకీయ వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడి మన ఇండియా వైశాల్యం ఎంత? ఒక్కసారి వైశాల్యం గురించి చెప్తా చూడండి. 20వ శతాబ్దపు లోపు, ప్రారంభం లోపు మన రాజకీయ భారత్, అఖండ భారత్ 76,56,000 చదరపు కిలోమీటర్లు. పాత్రికేయ మిత్రులారా, ఇది మన అఖండ భారత్కు సంబంధించిన ఉంటుంది చూడండి, ఇది మన అఖండ భారత్కు సంబంధించిన విషయం కదా. అఖండ భారత్ మొత్తం భౌగోళిక వైశాల్యం, రాజకీయ వైశాల్యం, రాజకీయ అధికారం 76,56,000 చదరపు కిలోమీటర్ పరిధిలో ఉండే. కానీ ఇప్పుడు మన ఇండియా వైశాల్యం ఎంత దూరం వచ్చింది, ఎంత తగ్గిపోయిందంటే 31,59,450 చదరపు కిలోమీటర్లు. సగానికంటే తగ్గిపోయింది, సగానికంటే తగ్గిపోయింది. బహుశా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వైశాల్యాన్ని కోల్పోయింది ఎవరన్నా ఉంటే, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ భూ వైశాల్యాన్ని, రాజకీయ అధికారాన్ని కోల్పోయింది ఎవరంటే మనమే. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు ఆలోచించండి, దీనికి కారణం ఎవరో ఆలోచించండి. ఇది అఖండ భారత్ మ్యాపు, ఇది బ్రిటిష్ ఇండియా మ్యాపు, ఇది ప్రస్తుత ఇండియా మ్యాపు. దాదాపు ఎంత కోల్పోయినామో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మళ్ళీ అంటున్నా, ఈ దేశ కుల వ్యవస్థలో అసమానతల వల్లనే మనం నష్టపోతూ కోల్పోతూ వచ్చేసాం. కానీ ఇప్పటికైనా కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఈ నష్టం మన కళ్ళ ముందు రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. కానీ మరో 100 ఏళ్లకు ఇప్పుడుండే భారత్ కూడా ఉండే అవకాశం లేదేమని చెప్పి అనుమానం ఉన్నది, భయం కూడా ఉన్నది. నేను ఉండాలని కోరుకుంటున్నా. ఇది కాపాడుకుంటూ మళ్ళీ అఖండ భారత్ వైపు వెళ్ళాలంటే సైద్ధాంతికంగా మనం బలోపేతం కావాలి. సమాజంలో అసమానత లేకుండా మనం చూసుకోవాలి. భారత ప్రజలందరూ ఒకతాటి అని పెట్టి నిలబెట్టుకోవాలి. అది దేశ కుల వ్యవస్థ వల్లనే అది రద్దు కావడం వల్లనే అది వస్తుంది. ఈ దేశ కుల వ్యవస్థ ఉండడం వల్లనే మనం నష్టపోయినాం. ఆ విషయం గుర్తు చేస్తున్నా నేను. అందుకు సాక్ష్యం మిల్లు లేటెస్ట్ చెప్తున్నా నేను. ఇప్పుడు మన భారతదేశానికి జాతిపిత అంటే ఎవరు గుర్తుకొస్తారు? గాంధీ. పాకిస్తాన్ జాతిపిత అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు? మన గుంటూరులో కూడా ఉన్నది జిన్నా టవర్. ఓకే, గాంధీ టవరు పాకిస్తాన్లో ఉన్నదో లేదో తెలియదు, కానీ జిన్నా టవర్ మాత్రం గుంటూరులోనే ఉన్నది. ఓకే, నేను ఒక విషయం చెప్తున్నా సోదరులారా, ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే పాకిస్తాన్ లేదు. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే మత మార్పిడిలు ఎక్కువ అయ్యేది కాదు. కుల వ్యవస్థ, దాని రూపంగా వచ్చిన అసమానతలు, దాని రూపంగా వచ్చిన అస్పృశ్యత మత మార్పిడులకు ఎక్కువ దారితీసింది. మన లోపాన్ని సరి చేసుకోవాలా, మన లోపాన్ని సరి చేసుకోవాలి. అందుకో సాక్ష్యం చెప్తున్నా చూడండి. పాకిస్తాన్ జాతిపిత ఎవరు? మహమ్మద్ అలీ. అరే మహమ్మద్ అలీ ఎప్పుడు ముస్లిం అయిండు? మహమ్మద్ అలీ ఎప్పుడు ముస్లిం అయిండు? మీ సోదరుడు చెప్తున్నా, మహమ్మద్ అలీ కుటుంబ వారసత్వం చరిత్ర ఉన్నది. మహమ్మద్ అలీ జిన్నా పూర్వీకుల చరిత్ర, జిల్లా పూర్వీకుల చరిత్ర చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం. ఆయన మూలాలు హిందూ ధర్మంలో ఉన్నాయి. ఆయన ఎవరిక్కడ? భారతీయుడే. హిందూ ధర్మంలో అంటే జిన్నా ఎవరు? భారతీయుడే. భారతీయుడే కానీ ఆయన ముస్లిం కాదు. భారతీయుడే కానీ ఆయన ముస్లిం కాదు. ఎట్లా ముస్లింలు ఏంటంటే వివక్షత వల్లనే ముస్లిం అయ్యిండు. సాక్ష్యం చెప్తున్నా చూడండి. కుటుంబ నేపథ్యం, జిన్నా తాతగారు పూంజాబాయి తక్కర్. వీరు గుజరాత్లోని కాతియావార్ ప్రాంతానికి చెందిన
లోహానా అనే హిందూ వ్యాపార కులానికి చెందినవారు, హిందూ వ్యాపార కులానికి చెందినవారు మత మార్పిడి ఎందుకు జరిగిందో చెప్తున్నాడు. జిన్నా తండ్రి జిన్నాబాయి పుంజ చేపల వ్యాపారం చేసేవారు. ఏ వ్యాపారం? చేపల వ్యాపారం చేసేవారు. అయితే లోహన కులస్తులు శాకాహారులు కావడంతో ఈ బ్యాచ్ పెట్టింది, మళ్ళీ అది కూడా ఏది బ్రాహ్మణ బ్యాచ్ పెట్టింది, ఎవరు శాకాహారులు ఎట్లుండాలని చెప్పి. లోహన కులస్తులు శాకాహారులు కావడంతో చేపల వ్యాపారం చేస్తున్నందుకు వారిని కులం నుండి బహిష్కరించారు. అసలు కులం నుండి బహిష్కరించే సాంప్రదాయం ఎక్కడదా? ఈ ప్రపంచం లెక్కలేంది ఇక్కడ కులం ఉండడం వల్లనే. కులం నుంచి ఎవరిని బహిష్కరించారు? వాళ్ళ తండ్రిని బహిష్కరించారు. ఆయన ఏం చేసిండు? దీంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబం ఇస్లాం మతంలోకి, షియా విభాగంలోకి, శాఖలోకి మారింది. జిన్నా అనేది వారి తండ్రి పేరు, జిన్నా నుండి వచ్చింది. గుజరాత్లో జిన్నా అంటే చిన్నవాడు లేదా బక్కపలసిన వారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాడంటే అతను పాకిస్తాన్లో ఉండబడే కరాచీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన ముంబైలో కూడా చదువుకున్నాడు. అంటే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు, పాకిస్తాన్ సాధించి పెట్టాడు. ఈడ కుల వ్యవస్థ లేకపోతే ఆయన కులం నుంచి బహిష్కరించకపోతే వాళ్ళ తండ్రి మతం మారేది కాదు. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ భూభాగమైన కరాచీకి వెళ్ళేవాళ్ళు కాదు, అక్కడ షియా మతంలో చేరేవాడు కాదు, ఇక్కడప్పుడే చేరాడు కదా. ఆయన పాకిస్తాన్ దేశం అనేది కావాలని కోరేవాడు కాదు. అంటే ఈ కుల వ్యవస్థ వల్ల ఉన్న భూభాగమే మన కన్న ముందు పోయింది కదా. కుల వ్యవస్థ లేకపోతే మత మార్పిడి లేవు కదా, మత మార్పిడి లేకపోతే జిన్నా లేడు కదా, జిన్నా లేకపోతే పాకిస్తాన్ లేదు కదా. మన లోపాన్ని మనం సరి చేసుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం, కుల వ్యవస్థ రద్దే దీనికి పరిష్కారం. కాబట్టి కుల వ్యవస్థ రద్దు కోసం జరగాల్సిన ప్రయత్నంలో బ్రాహ్మణ సమాజం వైఖరి ఏందో తేల్చాల అవసరం ఉన్నది. మెజారిటీ బ్రాహ్మణులు కుల వ్యవస్థకు అనుకూలంగా ఉంటే వాళ్ళని గౌరవిస్తాం. మైనార్టీ బ్రాహ్మణ పెద్దలు ఎవరన్నా కలిసి వస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తాం. కానీ ఈ దేశంలో అసమానత లేని వ్యవస్థ వైపు అయితే తీసుకెళ్తాం. అసమానత లేని వ్యవస్థ వైపు తీసుకెళ్లాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలి. కుల వ్యవస్థ రద్దు కోసం జరిగే పోరాటాన్ని భవిష్యత్తులో దళిత వర్గాలు ముందు వరుసలు నిలబడి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగే విధంగా మా ప్రయత్నం చేస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తూ, ఈ లోపు ఆర్డర్ రద్దు కావాల్సిందే, ఆర్డర్ ఉపసంహరించుకోవాల్సిందే, వివక్షత ప్రదర్శించొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా.